హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతులా. ఈరోజు మనం క్లాస్ రూమ్ ఇంప్లికేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వైయక్తిక భేదాలు అనేటువంటి చాప్టర్లోని ప్రాక్టీస్ బిట్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. వైయక్తిక భేదాలపైన తొలి శాస్త్రీయ రచన An Enquiry into Human Faculty and Its Development. కాటిల్ రచించిన గ్రంథము మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. వ్యక్త్యంతర భేదాలు. వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించడం. ఒక ఉపాధ్యాయుడు తరగతిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక ప్రాజెక్టులను, వెనకబడిన విద్యార్థులకు సవరణ బోధన చేయుచున్నాడు. అయినా అతను పరిగణలోనికి తీసుకున్న అంశము వైయక్తిక భేదాలు. ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు అనర్గళంగా బోధించగల ప్రసాద్ అను ఉపాధ్యాయుడు తెలుగు మాధ్యమ విద్యార్థులకు బోధించినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవడం వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదము. క్రింది వానిలో వ్యక్త్యంతర్గత భేదాలకు ఒక ఉదాహరణ. చదువు మరియు ఆటల్లో ఆసక్తి ఉన్నప్పటికీ ఏ ఆటల్లో ఎక్కువగా రాణించేవాడనేది వ్యక్త్యంతర్గత భేదానికి ఉదాహరణ. క్రింది వానిలో మంచి ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణము. విద్యార్థుల్లోని వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధించడము. క్రింది వానిలో వ్యక్త్యంతర్గత భేదాన్ని సూచించున్నది. వెంకట్ చదవటం ఇష్టపడినంతగా వ్రాయటం ఇష్టపడడు. వ్యక్త్యంతర్గత భేదానికి ఉదాహరణ. చదువు మరియు ఆటల్లో అభిరుచి గల సిరి చదువులో ఎక్కువగా రాణించటం అనేది వ్యక్త్యంతర్గత భేదానికి ఉదాహరణ. వైయక్తిక విభేదాలను సమాధానపరచుటలో పాఠశాల ఏ విధమైన సహాయము చేయగలదు? శిశు కేంద్రిత పాఠ్య ప్రణాళికను అనుసరిస్తూ విద్యార్థులకు బహువిధములైన అభ్యసన అవకాశాలను కల్పించాలి. తరగతిలోని విద్యార్థుల వైయక్తిక భేదాలు లాభకరమైనది, ఎందుకంటే ఉపాధ్యాయుడు విస్తృత సంజ్ఞానాత్మక నిర్మితులు అన్వేషించవలసి ఉంటుంది. వైయక్తిక భేదాలను సంతృప్తిపరచుటలో ఒక ఉపాధ్యాయుని పాత్ర ఏ విధంగా ఉండాలి? పిల్లల సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సరిదిద్దాలి. ఇవి రెండు సరి అయినవే. క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. రవి వ్యవసాయ పనుల్లో రాణించగలడు, కానీ సమూహాల్లో గడపడాన్ని ఇష్టపడడు అనేది భిన్నమైనది. క్రింది వానిలో వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకున్న ఉపాధ్యాయునిగా వీరిని భావిస్తావు? కార్యక్రమయుత అభ్యసనమునకు ప్రాధాన్యత ఇచ్చిన ఉపాధ్యాయుడు, తారండైక్ పేర్కొన్న సంసిద్ధతా నియమాన్ని పరిగణలోనికి తీసుకున్న ఉపాధ్యాయుడు, శిశు కేంద్రీకృత విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న ఉపాధ్యాయుడు, మూడు కూడా వైయక్తిక భేదాలను పరిగణలో తీసుకున్న ఉపాధ్యాయుడిగా భావించే సందర్భాలే. క్రింది వారిలో వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకున్న ఉపాధ్యాయుడిని గుర్తించుము. విద్యార్థుల వైఖరులకు అనుగుణంగా బోధిస్తున్న ఉపాధ్యాయుడు, విద్యార్థుల సామర్థ్యాలతో పాటు సాంఘిక ఆర్థిక పరిస్థితులను పరిగణలోనికి తీసుకున్న ఉపాధ్యాయుడు, వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని అందించు ఉపాధ్యాయుడు, మూడు కూడా సరి అయినవే. ప్రజ్ఞకు సంబంధించి సరి అయిన ప్రవచనము కానిది. ప్రత్యేక అంశంలో రాణించగలిగే సామర్థ్యం అనేది ప్రజ్ఞకు సంబంధించి సరి అయిన ప్రవచనం కానిది. ప్రజ్ఞకు సంబంధించి సరైన అంశాలు ఏంటంటే సర్దుబాటు చేసుకోగల సామర్థ్యం, అభ్యసించే సామర్థ్యం, అమూర్తంగా వివేచించే సామర్థ్యం. ఇవన్నీ కూడా ప్రజ్ఞకు సంబంధించి సరైన వాక్యాలు. క్రింది వానిలో ప్రజ్ఞను గురించిన అపోహను గుర్తించండి. ప్రజ్ఞ అనున్నది జ్ఞానము అనేది అపోహ. క్రింది వానిలో ప్రజ్ఞను సూచించున్నది.
పరిసరాలకు అనుగుణంగా మారగల సామర్థ్యం అనేది ప్రజ్ఞను సూచించును. క్రింది వానిలో ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కానిది. సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం అనేది ప్రజ్ఞ నిర్వచనంలో భాగం కాని విషయము. వెనకబడిన విద్యార్థులను గూర్చి క్రింది వానిలో సరికానిది. వెనకబడిన పిల్లల ప్రజ్ఞ తక్కువగా ఉంటుంది అనేది వెనకబడిన విద్యార్థుల గూర్చి సరికాని అంశము. క్రింది వారిలో ప్రజ్ఞావంతుణ్ణి గుర్తించుము. వెంకట్ నూతన పరిస్థితుల్లో ఎదురయ్యే సమస్యలను కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తాడు. ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించి సరి అయినది. ప్రజ్ఞను కొంతవరకు మాపనం చేయగలము అనేది ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించి సరి అయిన వాక్యము. ప్రజ్ఞా వికాసంలో వైయక్తిక భేదాలు ఏర్పడటానికి గల కారణము. అనువంశిక మరియు పరిసర కారకాలు. ప్రజ్ఞాలబ్ధి కనుగొనటానికి సూత్రము. మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ప్రజ్ఞా విభాజన రేఖకు సంబంధించి సరి అయినది. సగటు ప్రజ్ఞకు ఇరువైపులా గల వ్యక్తుల సంఖ్య దాదాపు సమానంగా ఉంటుందనేది ప్రజ్ఞా విభాజన రేఖకు సంబంధించి సరి అయినది. ప్రజ్ఞాలబ్ధి స్థిరము. వ్యక్తి మానసిక వాస్తవిక వయసులో పెరుగుదల ఒకే అనుపాతంలో సాగుతుంది. ఈ వాక్యాలను గమనించినట్లయితే రెండూ కూడా సరి అయినవే. రెండవది ఒకటవ దానికి సరి అయిన వివరణ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిలో సగటు ప్రజ్ఞాలబ్ధి గల వారిని గుర్తించుము. ఏ ప్రజ్ఞాలబ్ధి 93, బి ప్రజ్ఞాలబ్ధి 98, సి ప్రజ్ఞాలబ్ధి 100, డి ప్రజ్ఞాలబ్ధి 100. వీళ్ళందరూ కూడా సగటు ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. తారక్ ప్రజ్ఞాలబ్ధి 80 అయినా దీని ఆధారంగా తెలుపదగినది. తారక్ మానసిక వయసు కంటే శారీరక వయసు అధికమని తెలుస్తుంది. ప్రజ్ఞాలబ్ధి పరిమితులకు సంబంధించి సరి అయినది కానిది. ప్రజ్ఞాలబ్ధిని శూన్యస్థానంతో ప్రారంభించవచ్చును అనేది సరి అయినది కాని విషయము. రత్నాకర్ 10వ తరగతిలో తెలివైన విద్యార్థి. తన పేపర్ను కాపీ కొట్టడానికి నిరాకరించినందున అతని క్లాస్మేట్ రవి రత్నాకర్ని మూఢుడు అని నిందించాడు. ప్రజ్ఞాలబ్ధి ప్రకారం రవి మాటలు తప్పు. అందుకు కారణం రత్నాకర్ తెలివైనవాడు. రష్మిక మరియు సమంతల మానసిక వయసులను మీరు మాపనం చేయగా వారి ఇద్దరు 15 సంవత్సరాల మానసిక వయసు కలిగి ఉన్నట్లుగా కనుగొన్నారు. పాఠశాల రికార్డులు రష్మిక శారీరక వయసును 15 సంవత్సరాలుగా, సమంత శారీరక వయసును 12 సంవత్సరాలుగా సూచిస్తున్నాయి. ఈ క్రింది వాటిలో మీరు అనుకునే ఊహ. రష్మిక కంటే సమంత ఎక్కువ ప్రజ్ఞాలబ్ధి స్థాయిలను కలిగి ఉన్నది. ప్రజ్ఞాలబ్ధి ఎల్లప్పుడూ స్థిరము. శారీరక వయసుకు అనుగుణంగా మానసిక వికాసం జరుగును. కావున మానసిక వయసు పెరిగే కొద్దీ ప్రజ్ఞాలబ్ధి స్థిరము. ఇక్కడ 2 వాక్యాలు కూడా సరి అయినవే. రెండవ వాక్యం ఒకటవ దానికి సరి అయిన వివరణ. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది ప్రవచనాల్లో సరి అయినది. ప్రజ్ఞాలబ్ధి ఎల్లప్పుడూ స్థిరం అనేది సరైన వాక్యము. మానసిక వయసు కౌమార దశ వరకు మార్పు చెందును అనేది కూడా సరైన అంశమే. తారక్ ప్రజ్ఞాలబ్ధి 120 అయినా తారక్ శారీరక వయసు కంటే మానసిక వయసు ఎక్కువ. సిరి మానసిక వయసు 14 సంవత్సరాలు అయినా దీని ఆధారంగా చెప్పదగినది. సిరి 14 సంవత్సరాల వయసుకు చెందిన ప్రజ్ఞా పరీక్షలను పూర్తి చేసింది అనేది సరి అయినటువంటి విషయము. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 1905లో రూపొందించిన బినే సైమన్ ప్రజ్ఞా మాపనికి సంబంధించి సరికానిది. దీనిని బినే మరియు సైమన్లు జర్మన్ భాషలో రూపొందించారు.
ప్రజ్ఞాలబ్ధి అను భావనను తొలిసారిగా ఈ ప్రజ్ఞామాపనిలోనే ఉపయోగించారు అనేవి సరికాని వాక్యాలు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కాలపరిమితి ఆధారంగా ప్రజ్ఞా పరీక్షలను ఏ రకంగా పేర్కొనవచ్చును? వ్యక్తిగత, సామూహిక పరీక్షలు. ప్రజ్ఞా పరీక్షల ప్రయోజనము కానిది. పట్టుదల, ఆత్మవిశ్వాసములను ఖచ్చితంగా తెలుసుకొనవచ్చును అనేది ప్రజ్ఞా పరీక్షల ప్రయోజనము కానిది. WISCలోని పరీక్షల సంఖ్య 5 శాబ్దిక, 5 నిష్పాదన పరీక్షలు. శాబ్దికేతర ప్రజ్ఞా పరీక్షను వీరికి ఉపయోగించవచ్చును. వయసుతో సంబంధం లేకుండా అందరికీ. భాటియా ప్రజ్ఞామాపనిలోని ఉప పరీక్షకు చెందనిది. చిత్ర క్రమీకరణ పరీక్ష. అంకె చిహ్న పరీక్ష ఈ ప్రజ్ఞా పరీక్షలోని ఉప పరీక్ష. వెస్లర్ ప్రజ్ఞామాపని. పాటర్న్ డ్రాయింగ్ టెస్ట్ మరియు తక్షణ స్మృతి పరీక్షలు దీనిలో ఉప పరీక్షలు. భాటియా ప్రజ్ఞామాపని. నాగేశ్వరరావు అను ఉపాధ్యాయుడు ప్రతిభావంతులను గుర్తించడానికి తోడ్పడు పరీక్ష. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని. బినే సైమన్లు రూపొందించిన మొదటి ప్రజ్ఞామాపనిలో పరీక్షించు అంశాలకు చెందినవి. అవధానము, స్మృతి, శాబ్దిక నైపుణ్యాలు అన్నీ కూడా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుని కోరిక మేరకు శిరీష ప్రజ్ఞాలబ్ధి తెలుసుకోవడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త క్రింది వానిలో ఒకటైన పేపర్ పెన్సిల్ పరీక్ష నిర్వహించారు. రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష. ప్రజ్ఞా పరీక్షల పరిమితి కానిది. పరిశోధన నిమిత్తం ఉపయోగపడతాయి అనేది పరిమితి కాని అంశము. WISCకి సంబంధించి సరికానిది. స్పియర్మ్యాన్ ప్రతిపాదించిన నిర్దిష్ట కారకాన్ని మాపనం చేయును అనేది WISCకి సంబంధించి సరికానిది. డ్రా ఏ పర్సన్ టెస్ట్కు సంబంధించి సరికానిది. చిత్రానికి భాగాలను గుర్తించిన దాన్ని బట్టి మాపనం చేస్తారు అనేది సరికాని అంశము. డ్రా ఏ పర్సన్ టెస్ట్కు సంబంధించి సరైన అంశాలు ఏంటంటే ఇది 3.5 నుంచి 13.5 సంవత్సరాల వారికి రూపొందించబడింది. చిత్రాన్ని గీసిన విధానాన్ని బట్టి మాపనం చేస్తారు. దీనిలో 51 అంశాలతో రూపొందించిన నియమాలు ఆధారంగా గణన చేస్తారు. ఇవన్నీ కూడా డ్రా ఏ పర్సన్ టెస్ట్కు సంబంధించి సరైన వాక్యాలు. క్రింది వాన్ని సరైన క్రమంలో జతపరుచుము. విషయగత ఆధారంగా అనేది శాబ్దిక, అశాబ్దిక విషయము. ప్రతిస్పందనల ఆధారంగా అనేది పేపర్ పెన్సిల్ నిష్పాదన. కాలపరిమితి ఆధారంగా అనేది వేగము, శక్తిని తెలియజేస్తుంది. నిర్వహణ పరంగా అనేది వైయక్తిక, సామూహికతను తెలియజేస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాన్ని సరైన క్రమంలో జతపరచండి. రావెన్స్ స్టాండర్డ్ పరీక్షలు వయసుతో సంబంధం లేకుండా జరుపుతారు. GMAT పరీక్షలు 7 నుంచి 11 సంవత్సరాల వారికి. WISC పరీక్షలు 5 నుంచి 15 సంవత్సరాలు. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని 2 నుంచి 18 సంవత్సరాలు. క్రింది వాన్ని సరైన క్రమంలో జతపరుచుము. GMAT RP శ్రీవాత్సవ మరియు కిరణ్ సక్సేనా. WISC డేవిడ్ వెస్లర్. డ్రా ఏ పర్సన్ టెస్ట్ ఫ్లోరెన్స్ ఈ గుడ్ ఎనఫ్. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపని టెర్మన్. రావెన్స్ స్టాండర్డ్ పరీక్షలు JC రావెన్, J రావెన్, HJ కాంట్.
ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. పినే పరీక్షలకు మరియు టెర్మన్ పరీక్షలకు సంబంధించి సరి అయినది. బినే ప్రజ్ఞను పిల్లల నిష్పాదనకు సంబంధించి ఒక కారకంగా పరీక్ష దలిస్తే, టెర్మన్ ప్రజ్ఞ అనున్నది ప్రతి వ్యక్తిలో ఖచ్చితమైన పరిమాణంలో ఉండే సామర్థ్యంగా భావించాడు అనేది సరి అయిన వాక్యము. థారండైక్ పేర్కొన్న ప్రజ్ఞలను మాపనం చేయు ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినవి అమూర్త ప్రజ్ఞ, శాబ్దిక ప్రజ్ఞ పరీక్షల ద్వారా, మూర్త ప్రజ్ఞ, నిష్పాదన పరీక్షల ద్వారా అనే విషయాలు రెండు సరి అయినవి. బినే సైమన్ ప్రజ్ఞా మాపని లక్షణాలు: శాబ్దిక, పేపర్ పెన్సిల్, వ్యక్తిగత శక్తి. ఇవి బినే సైమన్ ప్రజ్ఞా మాపని లక్షణాలు. కుమార్ నెఫ్రాన్ నిర్మాణాన్ని వివరించగలడు, కానీ నెఫ్రాన్ పటాన్ని గీయలేకపోతున్నాడు. దీని ప్రకారం కుమార్లో మూర్త ప్రజ్ఞ కన్నా అమూర్త ప్రజ్ఞ అధికము. క్రింది వాటిని సరైన క్రమంలో అమర్చుము. మూర్త ప్రజ్ఞ అనేది మధ్య మెదడుకు సంబంధించినది. అమూర్త ప్రజ్ఞ అనేది ముందు మెదడుకు సంబంధించినది. సాంఘిక ప్రజ్ఞ అనేది ద్వారగోర్ధానికి సంబంధించినది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నిష్పాదన పరీక్షల ద్వారా మూర్త ప్రజ్ఞను మాపనం చేయవచ్చును. పేపర్ పెన్సిల్ పరీక్షల ద్వారా అమూర్త ప్రజ్ఞను మాపనం చేయవచ్చును. ఇవి రెండు కూడా సరైనవే. ఏ సరైనదే, బి కూడా సరైనదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాన్ని సరైన క్రమంలో జతపరుచుము. మూర్త ప్రజ్ఞ అనేది చాలక వికాసాన్ని సూచిస్తుంది. అమూర్త ప్రజ్ఞ అనేది మానసిక వికాసాన్ని సూచిస్తుంది. సాంఘిక ప్రజ్ఞ అనేది సాంఘిక వికాసాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గార్డెనర్ తన పరిశోధనలను వీరిపైన చేశారు. సంజ్ఞ చిహ్నాలను ఉపయోగించే సామర్థ్యం గల సాధారణ ప్రతిభావంతులైన పిల్లల మీద, మెదడు దెబ్బతిన్న వయోజనుల అధ్యయనం మీద పరిశోధనలు చేశాడు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. గార్డెనర్ పేర్కొన్న గణిత తార్కిక ప్రజ్ఞను సూచించు అంశము కానిది. శారీరక చర్యల్లో సమయస్ఫూర్తి, లక్ష్యాత్మకతతో పాటు ప్రతిస్పందనల ఆధారంగా నేర్చుకోగల సామర్థ్యము. రాము సమస్య పరిష్కారంలో లేదా ఉత్పత్తులను సృష్టించడంలో శరీరాన్ని మొత్తంగా కానీ లేదా భాగాలుగా కానీ ఉపయోగించడంతో కదలికల ద్వారా భావాలను వ్యక్తీకరించడంలో సిద్ధహస్తుడు. అయినా దీనిని సూచించు గార్డెనర్ బహుళ ప్రజ్ఞా రకము. శారీరక, కండర, స్పర్శాత్మక ప్రజ్ఞ. ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు ఎవరైనా విమర్శించినప్పుడు అతిగా ప్రతిస్పందించడు. కొన్నిసార్లు తాను చేసింది సరిదిద్దుకొని ఆ వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతాడు. దీనిని వివరించు గార్డెనర్ బహుళ ప్రజ్ఞా రకము. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. శిరీష ఇంటి పని అసైన్మెంట్ పూర్తి చేయడానికి తనకు అదనపు సమయం కావాలని ఉపాధ్యాయురాలు పూర్ణని చాకచక్యంగా ఒప్పించటం. దీనిని వివరించు గార్డెనర్ బహుళ ప్రజ్ఞా రకము. వ్యక్తంతర ప్రజ్ఞ. పదవీ విరమణ పొందిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడి జీవిత విశేషాలన్నింటినీ వర్ణిస్తూ సన్మాన పత్రాన్ని రాసిన భాషోపాధ్యాయుడు సత్యనారాయణలోని ప్రజ్ఞ. శాబ్దిక భాష సంబంధిత ప్రజ్ఞ. రాజేష్ బౌలింగ్లో, సుష్మా యోగాసనాలు వేయడంలో, నేహ టైప్ రైటింగ్లో, కావ్య డ్యాన్స్ చేయడంలో, రూప వస్తువులను తయారు చేయడంలో సమయస్ఫూర్తి, లక్ష్యాత్మకతలో ప్రతిస్పందించగలగడం గార్డెనర్ పేర్కొన్న ఈ ప్రజ్ఞా రకాన్ని సూచిస్తుంది. శారీరక, కండర, స్పర్శాత్మక ప్రజ్ఞను సూచిస్తుంది. విభిన్నమైన అభ్యసన అలవాట్లు కలిగి తన విద్యార్థుల కోసం ఒక ఉపాధ్యాయుని వేరువేరు రకాలైన అభ్యసన పరిస్థితులను సృష్టిస్తుంది. ఆమె ఏ సిద్ధాంతముచే ప్రభావితం అయ్యింది?
గార్డెనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతము. క్రిందివాన్ని సరైన క్రమంలో జతపరుచుము. సంగీత లయ సంబంధ ప్రజ్ఞ సంగీత నేర్పరులు. వ్యక్తంతర ప్రజ్ఞ సాంఘిక నేర్పరులు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ స్వీయ నేర్పరులు. శారీరక కండర స్పర్శాత్మక ప్రజ్ఞ శరీర నేర్పరులు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. గార్డెనర్ బహుళ ప్రజ్ఞ సిద్ధాంతానికి అనుగుణంగా ఆచరించదగు చర్య కానిది. భాష మరియు గణిత సామర్థ్యాలకు తరగతి గదిలో అధిక ప్రాధాన్యతనివ్వాలి అనేది గార్డెనర్ ప్రజ్ఞను ఈ విధంగా పేర్కొన్నాడు. ప్రత్యేక సంస్కృతిలో సమస్యలను పరిష్కరించే సామర్థ్యము, ఆ సంస్కృతికి ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేసే సామర్థ్యము. థార్న్డైక్ పేర్కొన్న ప్రజ్ఞా గుణాలకు సంబంధించి సరికానిది. ఖచ్చితత్వము, విశ్వసనీయత అనేది సరికాని అంశాలు. స్థాయి లేదా అంతస్తు, వ్యాప్తి లేదా విస్తరణ, వైశాల్యము, నిష్పాదన వేగము ఇవన్నీ కూడా థార్న్డైక్ పేర్కొన్న ప్రజ్ఞా గుణాలు. స్పీర్మ్యాన్ ప్రకారం ఏదేని విషయంలో వ్యక్తమయ్యే ప్రతిభ జీ కారకంతో పాటు ఆ విషయానికి సంబంధించిన ఎస్ కారకంపై ఆధారపడుతుంది. స్పీర్మ్యాన్ పేర్కొన్న సాధారణ కారకానికి సంబంధించి సరికానిది. వ్యక్తి చేసే పనిని బట్టి మారుతుంది. రవి మరియు రాజులు గణితంలో వేర్వేరు ప్రతిభలను కనబరచడానికి కారకం స్పీర్మ్యాన్ పేర్కొన్న ఈ కారకాల మధ్య వ్యత్యాసమని చెప్పవచ్చు. జీ కారకం కావచ్చు, ఎస్ కారకం కావచ్చు. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతంలోని విశేషకాలకు సంబంధించి సరి అయిన జత క్రమము. విషయాలు వ్యక్తి వేటిని గురించి ఆలోచిస్తాడో తెలుపునది విషయాలు. ఉత్పన్నాలు వ్యక్తి ఆలోచన ఫలితాన్ని తెలుపునది. ప్రచాలకాలు వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో తెలుపునది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కింది ప్రవచనాల్లో ఒక రంగంలోని ప్రావీణ్యత ఆధారంగా మరొక రంగంలోని ప్రావీణ్యతను అంచనా వేయగలదు ఏకకారక సిద్ధాంతము. సామర్థ్యాలను అంచనా వేయడంలో ఒక రంగంలోని ప్రావీణ్యత వేరొక రంగంలోని ప్రావీణ్యతను నిర్ధారించలేదు బహుకారక సిద్ధాంతము. ఇక్కడ 1, 2 వాక్యాలు రెండు కూడా సరైనవే. స్పీర్మ్యాన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంలో జీ కారకాన్ని వ్యతిరేకిస్తూ సామూహిక కారక సిద్ధాంతం రూపొందించబడింది. ఇది సరైనదే. స్పీర్మ్యాన్ ప్రతిపాదించిన నిర్దిష్ట కారకాలను వ్యతిరేకిస్తూ సామూహిక కారక సిద్ధాంతం థార్న్డైక్ రూపొందించబడింది. ఇది సరికాని అంశము. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ద్రవీభవనము, బాష్పీభవనము అనే విషయాలను ఉపాధ్యాయుడి తెలుపుగా విన్న సరయు వాటిని అర్థం చేసుకొని అవగాహన చేసుకొని మంచు, నీటి ఆవిరి, నీరు అన్నవి నీరు యొక్క వివిధ రూపాలు అని పేర్కొనటంలో గిల్ఫర్డ్ పేర్కొన్న విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు వరుసగా మాటలు, సంజ్ఞానము, రూపాంతరాలు. ఒక ఉపాధ్యాయుడు ఐరన్, బటన్, టెన్నిస్ బాల్, లైట్ బల్బ్ మొదలైన వాటి నుంచి గుండ్రంగా గట్టిగా గల వాటిని ఒక గ్రూపుగా చేయమని ఇచ్చిన గిల్ఫర్డ్ ప్రకారం విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు వరుసగా మాటలు, మూల్యాంకనము, వర్గము. విద్యార్థికి దామ సాల్వైడ్స్ని పటాన్ని చూపగానే వెంటనే అతని పేరు తెలపడంతో పాటు అతను బల్బును కనుక్కున్నాడు అని తెలపడంలో ఉపయోగపడునది చిత్రాలు, స్మృతి సంబంధాలు. డేనియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం 80% ఉద్వేగ ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ. ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలకు సంబంధించి సరి అయిన జతను గుర్తించండి. మిశ్రమ నమూనా అనేది డేనియల్ గోల్మ్యాన్కు సంబంధించింది అనేది సరి అయిన జత. డేనియల్ గోల్మ్యాన్ ప్రకారం
ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని అంశాలు. 25 నైపుణ్యాలు, 5 విశేషకాలు. గోల్మెన్ పేర్కొన్న మిశ్రమ నమూనాలోని నైపుణ్యాలు. కృషి వలన సంపాదించునవి. ప్రధానోపాధ్యాయుడు విజయ్ పాఠశాల కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే సమయంలో తోటి ఉపాధ్యాయుల భావాలను కూడా పరిగణలోకి తీసుకోవటం అన్నది గోల్మెన్ పేర్కొన్న ఈ విశేషకాన్ని సూచిస్తుంది. సహానుభూతి. ప్రధానోపాధ్యాయుడు మురళి తన పాఠశాలలోని ఉపాధ్యాయులతో, విద్యార్థులతో, తల్లిదండ్రులతో సంతృప్తికర సంబంధములను కలిగి ఉండటం గోల్మెన్ ప్రకారం ఈ విశేషకము. సాంఘిక నైపుణ్యాలు. కిరణ్ ఉన్నత ప్రజ్ఞావంతుడైనప్పటికీ సమస్యలను పరిష్కరించలేక న్యూనతకు లోనవుతున్నాడు. దీనికి కారణంగా దీనిని భావించవచ్చు. ఉద్వేగ అనియంత్రణ. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సరి అయినది. ఉన్నత శ్రేణి ప్రజ్ఞ గలవారు కూడా ఉద్వేగ అస్థిరతకు లోను కావచ్చు అనేది ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సరి అయినది. ఒక ఉపాధ్యాయుడు ఒక బాలునికి తన కోపాన్ని గుర్తించడానికి తోడ్పడుతూ దానిని ఎలా అదుపు చేసుకోవాలో సూచిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు తెలియజేయింది. ఉద్వేగ నియంత్రణ. ఇతరులు వారు ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా ఆలోచిస్తారో, ఆ పరిస్థితిని ఎలా అనుభవిస్తారో ఊహించగలిగే సామర్థ్యం కలిగి ఉండటం అనేది ఉద్వేగాత్మక ప్రజ్ఞ యొక్క ఈ విశేషకానికి సంబంధించింది. సహానుభూతి. కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడు తన ఉద్వేగాలనే కాకుండా సహ ఉపాధ్యాయుల ఉద్వేగాలను కూడా క్రమబద్ధీకరించే సామర్థ్యం కలిగి ఉండటం పీటర్ సలోవే, జాన్ మేయర్ల ప్రకారం ఉద్వేగాలను నిర్వహించడం. రమేష్ తన కార్యాలయంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆలోచన, సమస్య పరిష్కారాలతో ఉద్వేగాలను నియంత్రించుకోగలగటం సలోవే మరియు మేయర్ల ప్రకారం ఉద్వేగాలను ఉపయోగించడం. గోల్మెన్ పేర్కొన్న నైపుణ్యాలకు సంబంధించి భిన్నమైనది. రాజకీయ జ్ఞానం కలిగి ఉండటం అనేది భిన్నమైనది. గోల్మెన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సరికానిది. వ్యక్తి విజయంలో 80% సాధారణ ప్రజ్ఞ, 20% ఉద్వేగ ప్రజ్ఞ పాత్ర వహిస్తాయనేది సరికాని అంశము. రమేష్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ఉద్వేగాలను, ప్రచోదనాలను అదుపులో ఉంచుకోగలగడం. కుమార్ తన ఉద్వేగాలను, బలాలను, బలహీనతలను అవగాహన చేసుకోగలిగి వాటికి అనుగుణమైన లక్ష్యాలను ఏర్పరచుకోవడం. మురళి తను కోరుకున్న అంశాన్ని చేరుకోగలనని ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో ముందుకు సాగటమైన గోల్మెన్ ప్రకారం రమేష్, కుమార్, మురళిలోని ప్రజ్ఞా విశేషకాలు వరుసగా స్వీయ నియంత్రణ, స్వీయ అవగాహన, స్వీయ ప్రేరణ. క్రింది విశేషకాలను, నైపుణ్యాలను సరైన క్రమంలో అమర్చుము. స్వీయ అవగాహన ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. స్వీయ ప్రేరణ నిబద్ధతను సూచిస్తుంది. స్వీయ నియంత్రణ అనుకూలనీయతను సూచిస్తుంది. సహానుభూతి నాయకత్వాన్ని సూచిస్తుంది. సాంఘిక నైపుణ్యాలు భిన్నత్వాన్ని నియంత్రించటం చేస్తాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. సహజ సామర్థ్యం ఉన్నది వ్యక్తికి సంబంధించి వ్యక్తి భవిష్యత్తు స్థితిని సూచిస్తుంది. సహజ సామర్థ్యానికి సంబంధించి సరికానిది. పరిసరాల నుండి జన్మతః సంక్రమిస్తాయి అనేది సరికానిది. సహజ సామర్థ్యాన్ని ఇలా నిర్వచించవచ్చు: ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యంగా సహజ సామర్థ్యాన్ని నిర్వచించవచ్చు. క్రింది వానిలో సహజ సామర్థ్యం కానిది.
సౌందర్య రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలగటం అనేది సహజ సామర్థ్యం కానిది. సహజ సామర్థ్యాలకు సంబంధించి సరికాని వాక్యము సాధారణ సామర్థ్యము అనేది సరికాని వాక్యము. సహజ సామర్థ్యాలు అనేవి స్వతఃసిద్ధమైనవి, శిక్షణ ద్వారా వెలికి తీయవచ్చు, ప్రత్యేకాంశమునకు చెందినవి. ఇవన్నీ కూడా సహజ సామర్థ్యాలకు సంబంధించి సరైన వాక్యాలు. క్రింది వానిలో సహజ సామర్థ్యాన్ని గుర్తించుము. సిరి అంబులెన్స్ డ్రైవర్గా రాణించటం అనేది సహజ సామర్థ్యాన్ని తెలుపుతుంది. సరయు చిత్రలేఖన సామర్థ్యాన్ని ఏ స్థాయిలో పొందగలదో ప్రాగుక్తీకరించడానికి తోడ్పడునది. సిరి వరదల సమయంలో తోటివారికి ఏ విధంగా సహాయపడగలదో ప్రాగుక్తీకరించడానికి తోడ్పడునది. సహజ సామర్థ్యము మరియు మూర్తిమత్వము అనేది సరైన సమాధానం. అంటే సరయు చిత్రలేఖన సామర్థ్యాన్ని ఏ స్థాయిలో పొందగలదో ప్రాగుక్తీకరించడానికి తోడ్పడేది సహజ సామర్థ్యము. సిరి వరదల సమయంలో తోటివారికి ఏ విధంగా సహాయపడగలదో ప్రాగుక్తీకరించడానికి తోడ్పడేది మూర్తిమత్వము. అంగుళీ నైపుణ్య పరీక్ష అనునది యాంత్రిక సంబంధిత సహజ సామర్థ్య పరీక్ష. శ్రవణ నైపుణ్య పరీక్ష అనునది యాంత్రిక సంబంధిత సహజ సామర్థ్య పరీక్ష. మిన్నెసోటా మ్యానిపులేషన్ టెస్ట్ అనున్నది యాంత్రిక సంబంధిత సహజ సామర్థ్య పరీక్ష. జిఏటిబిని విపులీకరించిన జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ. డిఏటిబి యొక్క ఉప పరీక్షల్లో లేనిది. సాదృశ్యాలు అనేవి డిఏటిబి యొక్క ఉప పరీక్షల్లో లేనిది. శాబ్దిక వివేచనము, అమూర్త వివేచనము, సంఖ్యా సామర్థ్యము ఇవన్నీ కూడా డిఏటిబి యొక్క ఉప పరీక్షల్లోనివి. క్రింది వానిలో నిష్పాదన పరీక్షకు చెందనిది. రావెన్స్ స్టాండర్డ్ పరీక్ష అనేది చెందనటువంటిది. క్రింది వానికి సంబంధించి 1 బహుళ అభిరుచుల నికషా తోరణము, 2 అత్యుత్తమ సహజ సామర్థ్య నికషా తోరణము. ఇక్కడ మొదటిది డిఏటి, రెండవది జిఏటిబి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక ఉపాధ్యాయుడు సిరిని స్టెన్క్విస్ట్ పరీక్ష ద్వారా, సరయు పర్డ్యూ పెగ్ బోర్డ్ పరీక్ష ద్వారా పరీక్షిస్తున్నాడు. అయినా అతను సిరి మరియు సరయుల్లో ఈ అంశమును మాపనం చేయదలిచాడు. యాంత్రిక సంబంధ సహజ సామర్థ్యము మరియు యాంత్రిక సంబంధ సహజ సామర్థ్యము. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. జిఏటిబికి సంబంధించి సరికానిది. దీనిలో 12 రకాల సామర్థ్యాలను 9 రకాల పరీక్షల ద్వారా మాపనం చేస్తారనేది సరికానిది. దీని నిర్వహణకు 12.5 గంటల సమయం పడుతుందనేది కూడా సరికానిది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. జిఏటిబి అనేది అమెరికాలోని ఉపాధి కల్పనా కేంద్రం వారితో రూపొందించబడిందనేది సరైన అంశము. జిఏటిబిలోని ఉప పరీక్షలకు చెందినవి శాబ్దిక సామర్థ్యము, ప్రత్యక్ష సామర్థ్యము, గుమస్తాభిరుచి అనేవి చెందినవి. సో ఈజ్ రైట్ ఆన్సర్. జిఏటిబిలోని ఉప పరీక్షకు చెందినది అంగుళీ నైపుణ్యము, చేతి నైపుణ్యము, ప్రజ్ఞ అనేవి ఉప పరీక్షకు చెందినది. డిఏటి తయారీలోని మార్గదర్శక సూత్రము కానిది. బహుళ అభిరుచులను కాకుండా సాధారణ అభిరుచిని మాపనం చేస్తుందనేది మార్గదర్శక సూత్రం కానిది. నిర్వహణ క్లిష్టంగా ఉంటుంది అనేది కూడా మార్గదర్శక సూత్రం కానిది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. జిఏటిబిలోని ఉప పరీక్షకు చెందనిది చిత్రలేఖన సామర్థ్యం అనేది ఉప పరీక్షకు చెందనిది. ఆకారాలను గుర్తించటం, కండర సమన్వయము, హస్తకుశలత ఇవన్నీ కూడా జిఏటిబిలోని ఉప పరీక్షకు చెందుతాయి. అభిరుచుల లక్షణము కానిది. అభిరుచులు స్థిరంగా ఉండును అనేది అభిరుచుల లక్షణం కానిది. అభిరుచుల లక్షణము కానిది
అభిరుచులు మూర్తమైనవి అనేది అభిరుచుల లక్షణం కానిది. అభిరుచులనేవి స్వతసిద్ధమైనవి కావు. అభిరుచులనేవి అనుకరించబడతాయి. అభిరుచులని సంస్కృతి ప్రభావితం చేస్తుంది. అభిరుచులు వయసుతో పాటు మార్పు చెందుతూ ఉంటాయి. అభిరుచులు లింగ భేదాలను చూపుతూ ఉంటాయి. అభిరుచులు వైయక్తిక భేదాలను కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా అభిరుచుల లక్షణాలు. సరయు తీరిక సమయాల్లో డ్రాయింగ్ వేస్తూ గడపడం ఈ మనోవైజ్ఞానిక అంశాన్ని సూచిస్తుంది, అభిరుచిని సూచిస్తుంది. ఒక పిల్లవాడు లైబ్రరీలో ఒక రకమైన సబ్జెక్ట్ పుస్తకాల మీదనే ఎక్కువ అవధానం పెడుతున్నాడు. అయినా దీన్ని బట్టి తెలియజెప్పే మనోవైజ్ఞానిక అంశము ఒక పిల్లవాడు లైబ్రరీలో ఒకే రకమైన సబ్జెక్ట్ పుస్తకాల మీదనే ఎక్కువ అవధానం పెడుతున్నాడు. అయినా దీన్ని బట్టి తెలియజెప్పే మనోవైజ్ఞానిక అంశము అభిరుచి. ఉపాధ్యాయుడు విద్యార్థులలో అభిరుచులను మరియు వైఖరులను ఏర్పరచవచ్చును. అభిరుచులు ఈ రంగానికి చెందుతాయి. భావావేశ రంగము అభిరుచులకు సంబంధించి సరికానిది. అభిరుచులు మార్పు చెందవు. అభిరుచికి సంబంధించి డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో జేపీ చాప్లిన్ పేర్కొన్న అంశమునకు చెందనిది. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వీటితో తాదాత్మ్యం చేసుకుంటారు. అదియే అభిరుచి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జాతి పట్ల, దేశం పట్ల సరైన భావనలను కలిగి ఉంటే పిల్లలలో కూడా సరైన భావనలు ఏర్పడును. దీనిని సూచించు అంశము వైఖరులు అనుకరించబడతాయి. అభిరుచులకు సంబంధించిన అసత్య ప్రవచనము అభిరుచులు పిల్లలందరిలో ఒకేలా ఉంటాయి అనేది అసత్య ప్రవచనము. ఏ వైఖరులు మూర్తమైనవి, బి అభిరుచులు అమూర్తమైనవి. ఇక్కడ ఏ అనేది సరికాదు కానీ బి అనేది సరి అయినదే. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. అభిరుచుల లక్షణాలకు చెందనిది. అలాగే అభిరుచులు సంపాదితమైనవి అనేది సరి అయినటువంటి అంశము. అలాగే అభిరుచులు అమూర్తమైనవి అనేది కూడా సరైన అంశమే. అభిరుచులు ప్రజ్ఞ, సహజ సామర్థ్యము, సృజనాత్మకతలను వెలికితీస్తాయి అనేది కూడా అభిరుచుల లక్షణానికి చెందిన విషయమే. అభిరుచులను కలిగి ఉండటంలో వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు మాత్రమే కలవు అనేది సరికాదు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇది అభిరుచి లక్షణాల్లో లేదు. సరి అయిన జతని గుర్తించండి. నిర్దిష్ట అంశం పట్ల ప్రతిస్పందించడానికి సంసిద్ధతను చూపు ధోరణి వైఖరి అవుతుంది. నిర్దిష్ట అంశం పట్ల అవధానం నిలపటం అనేది అభిరుచి అవుతుంది. నిర్దిష్ట సమస్యను పరిష్కరించే సామర్థ్యము సహజ సామర్థ్యము. నిర్దిష్ట సమస్యకు భిన్న పరిష్కార మార్గాలు చూపడం సృజనాత్మకత. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. అజేష్ తనకు విజ్ఞాన శాస్త్రం అంటే ఇష్టమని, తను డాక్టర్ కావాలని అనుకుంటున్నానని తెలపడం ఈ అభిరుచిని సూచిస్తుంది. ప్రకటిత అభిరుచి. 8వ తరగతి చదువుతున్న భావన అధిక సమయం భరతనాట్య సాధనకు కేటాయిస్తుంది. కావున భరతనాట్యం పట్ల ఇష్టం అని గ్రహించడం వ్యక్తి అభిరుచిని తెలుపుతుంది. ప్రకటిత అభిరుచిలో పిల్లలు స్వయంగా అభిరుచులను తెలుపుతారు. వ్యక్తి అభిరుచిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల అవధానాన్ని పరిశీలించడం ద్వారా అభిరుచులను గుర్తిస్తారు. అభిరుచి మాపనంలో పేపర్, పెన్సిల్ పరీక్షల ద్వారా అభిరుచులను తెలుసుకుంటారు. మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్లో స్కోరింగ్ను వెల్లడించడానికి తోడ్పడు అంశాలు ధారాళత, సరళత, స్వభావ సిద్ధ, నవ్యత అనేవి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అభిరుచులను తెలుసుకునే విధానానికి సంబంధించి సరి అయినది. సిరి తనకు సంగీతం ఇష్టమని తెలపటం అభిరుచిని తెలుపుతుంది. సరయు అధిక సమయం సంగీత సాధన చేయడానికి కేటాయించటం ఇది కూడా అభిరుచిని తెలుపుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్
రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది ప్రకటిత అభిరుచి, ఆప్షన్ 2 అనేది వ్యక్త అభిరుచి. వ్యక్తికి ఒక కృత్యము, ఒక వ్యాపకము, ఒక విషయము అతి ముఖ్యమనిపించే అనుభూతి లేదా అభిరుచి. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ. వైఖరులు అనేవి ఎలా ఉంటాయి? ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉండవచ్చు. ఉపాధ్యాయుడు విద్యార్థులలో అభిరుచులను, వైఖరులను ఏర్పరచవచ్చును. వైఖరులకు సంబంధించి క్రింది వానిలో అసత్య ప్రవచనము. వైఖరులు పుట్టినప్పటి నుండి స్థిరంగా ఉంటాయి. వైఖరులకు సంబంధించి క్రింది ప్రవచనాల్లో సరికానిది ఏది? ఇవి అభ్యసనం వలన ఏర్పడవు అనేది సరికానిది. క్రింది వానిలో వైఖరిని సూచించున్నది. హస్వితేజ్ సైన్స్ ఫెయిర్ అన్నది విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీటుకు తోడ్పడదు అని పేర్కొనటం. క్రింది వానిలో వైఖరిని సూచించున్నది. ఏదైనా విషయం పట్ల కలిగి ఉన్న ప్రత్యేక భావన అనేది వైఖరిని సూచించున్నది. క్రింది వానిలో వైఖరిని సూచించున్నది. ఏదైనా విషయం పట్ల కలిగి ఉన్న ప్రత్యేక భావన. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జాతి పట్ల, దేశం పట్ల సరైన భావనలను కలిగి ఉంటే పిల్లల్లో కూడా సరైన భావనలు ఏర్పడును. దీనిని సూచించు అంశము. వైఖరులు అనుకరించబడతాయి. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ ఆవశ్యకత అను అంశం పట్ల అభిప్రాయాలను న్యాయ నిర్ణేతలకు ఇవ్వగా వాటిని అనుకూలత నుండి ప్రతికూలత వైపునకు అమర్చి 1 నుండి 11 పాయింట్ల ఆధారంగా వ్యక్తి వైఖరిని తెలుసుకోవడం ఈ వైఖరి మాపన్ని సూచిస్తుంది. తుల్య ప్రత్యక్ష విరామాల మాపని. క్రింది వానిలో సరైన క్రమంలో జతపరచుము. తుల్య ప్రత్యక్ష విరామాల మాపని థరస్టన్. సాంఘిక అంతరాల మాపని బోగార్డస్. సంచిత మాపని గట్మన్. సమ్మేటివ్ రేటింగ్ స్కేల్ లైకెట్స్. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. వైఖరి మాపనాల్లో పరోక్ష పద్ధతి. సాంఘిక మితి అనేది పరోక్ష పద్ధతి. క్రింది వైఖరి మాపనాల్లో పరోక్ష వైఖరి మాపనికి చెందనిది. ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా చెందనటువంటివే. తుల్య ప్రత్యక్ష విరామాల మాపని, లైకెట్స్ నిర్ధారణ మాపని, సాంఘిక అంతరాల మాపని, సంచిత మాపని ఇవన్నీ కూడా పరోక్ష వైఖరి మాపనికి చెందనివే. మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్కి సంబంధించి సరికానిది. దీన్ని దల్లాస్, రిచర్డ్ స్మిత్లు సంయుక్తంగా రూపొందించారనేది సరికాని అంశము. దీనిలో 8 ఉప పరీక్షలు ఉంటాయనేది సరికాని అంశము. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మిన్నెసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్కి సంబంధించి ప్రతి పరీక్షను ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత ఆధారంగా వర్గీకరిస్తారనేది సరైన అంశము. గేట్జెల్ మరియు జాక్సన్లు రూపొందించిన పరీక్షలకు సంబంధించి సరికానిది. దత్త సమాచారము ఆధారంగా సమస్యను రూపొందించడం అనేది సరికాని అంశము. అసంపూర్తి చిత్రాన్ని పూర్తి చేయటం అనేది సరికాని అంశము. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఆల్పోర్ట్ మరియు స్ప్రేంజర్లు పేర్కొన్న వైఖరుల నిర్మాణానికి చెందనిది. అందుబాటులో గల వైఖరులను స్వీకరించకపోవడం. వార్తాపత్రికల్లోని విషయాలు, సామాజిక మాధ్యమాల్లోని విషయాలను చూడకుండానే కేవలము చదివి వాటి ఆధారంగా ఒక అభిప్రాయానికి రావడం ఈ వైఖరి నిర్మాణాన్ని సూచిస్తుంది. అందుబాటులో గల వైఖరులను స్వీకరించడాన్ని సూచిస్తుంది. విశ్వవిద్యాలయ అధికారులతో ఏర్పడిన విభేదాల వలన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లయితే విద్యార్థులు యాజమాన్యం పట్ల ప్రతికూల వైఖరిని ఏర్పరచుకోవడం ఆకస్మిక సంఘటనను సూచిస్తుంది.
పూర్వ విద్యార్థులు సైకాలజీ, ఫిలాసఫీ సబ్జెక్టులు క్లిష్టమైనవని తెలుపగా, నూతనంగా డైట్లో చేరిన విద్యార్థులు వాటిని చదవకుండానే ఆ సబ్జెక్టులు క్లిష్టమైనవి అని పేర్కొనడం, అందుబాటులో గల వైఖరులను స్వీకరించడం. NEP 2020 పేర్కొన్న 5+3+3+4 విధానాన్ని భావన సమర్థించడము, నందిని వ్యతిరేకించడము, నరేన్ దృఢంగా సమర్థించడం అన్నది ఈ వైఖరి గుణాన్ని సూచిస్తుంది. వ్యాప్తి గుణాన్ని ప్రభుత్వ వైద్యుల పట్ల ప్రతికూల అభిప్రాయం కలిగిన వ్యక్తి కరోనా బాధితులకు వైద్యులు అందిస్తున్న సేవలను చూసి వైద్యుల పట్ల దేవతామూర్తుల ప్రతిరూపాలు అని భావన ఏర్పరచుకుపోవడము. అనుభవాలను భేదపరచుట. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ప్రతి తరగతిలోనూ గణితాన్ని బోధించిన ఉపాధ్యాయుడు శిక్షించటం వలన గణిత ఉపాధ్యాయులందరూ శిక్షించేవారు అని సిరి భావించటంలో గల వైఖరి నిర్మాణము. అనుభవాలను సమైక్యపరచడం. క్రింది వానిలో సృజనాత్మకతను సూచించున్నది కానిది. ఒక ప్రత్యేక పని పట్ల ఆకర్షితులు అవటం అనేది సూచించని అంశము. ఈ క్రింది వానిలో సృజనాత్మకతను సూచించున్నది కానిది. నిర్దిష్ట సమస్యను గ్రహించగల సామర్థ్యం అనేది సృజనాత్మకతను సూచించని విషయము. సృజనాత్మకత లక్షణము కానిది. సృజనాత్మకత ప్రక్రియ మాత్రమే, ఉత్పత్తి కాదు అనేది లక్షణము కానిది. నీవు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అయితే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు. పిల్లలందరిలో సృజనాత్మకత మరియు ప్రజ్ఞ మధ్య గల సంబంధము. నిర్దిష్టమైన సంబంధం లేదు. క్రింది వానిలో పిల్లల సృజనాత్మకతను వికసింపజేయు కృత్యము. పిల్లలు ప్రశ్నించుటకు మరియు వారి అంతర్గత శక్తులను అభివృద్ధి పరచుటకు వాతావరణాన్ని ఏర్పరచటం. క్రింది వానిలో స్వతహా సిద్ధమైనవి. ప్రజ్ఞ, సహజ సామర్థ్యము, సృజనాత్మకత అనేవి స్వతసిద్ధమైనవి. క్రింది వానిలో సృజనాత్మకతను సూచించున్నది. సిరి సైన్స్ ఫెయిర్ కోసం విభిన్న నూతన విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలను రూపొందించడం. క్రింది వానిలో సరి అయినది. సమైక్య ఆలోచనలు గల వారిలో ప్రజ్ఞ అధికము, విభిన్న ఆలోచనలు గల వారిలో సృజనాత్మకత అధికము. సృజనాత్మకతను ఈ విధంగా నిర్వచించవచ్చు. కొత్తదనాన్ని పెంపొందించగల అంతర్గత సామర్థ్యంగా నిర్వచించవచ్చు. క్రింది వానిలో సృజనాత్మకతను సూచించున్నది. తన ముందున్న బొమ్మలో మార్పులు చేయడము. క్రింది వానిలో సృజనాత్మకతను సూచించండి. సిరి వివిధ డిజైన్లతో కూడిన మాస్కులను రూపొందించటం సృజనాత్మకత. సరయు సినిమా పాటను COVID-19కు అనుగుణంగా ప్యారడీ పాటలుగా రాయడం సృజనాత్మకత. సిద్ధు తన ముందు ఉన్న చిత్రంలో మార్పులు చేయటం సృజనాత్మకతే. అశ్వితేజ్ సమస్యను ఇతరులు చూసిన కోణం నుండి కాకుండానే భిన్న కోణంలో పరిష్కరించటం సృజనాత్మకత. బిట్టు సమస్యలకు అసాధారణ పరిష్కార మార్గాన్ని చూపటం ఇది కూడా సృజనాత్మకతే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. శాస్త్రవేత్తలు చేసిన వివిధ నూతన ఆవిష్కరణలు ఈ సృజనాత్మకతని సూచిస్తాయి. అన్వేషణాత్మక సృజనాత్మకత. కంప్యూటర్ నందు మార్పులు చేర్పులు చేసి ఎటైనా తీసుకెళ్లే విధంగా ల్యాప్టాప్గా మార్చడం ఈ సృజనాత్మకత. రూపాంతర సృజనాత్మకత. సృజనాత్మకత ప్రక్రియలోని సోపానాలను వరుస క్రమంలో అమర్చుము. సన్నాహము, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణ. సన్నాహము, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సృజనాత్మక ప్రక్రియలోని దశలకు సంబంధించి సరి అయినది అంటే సరిగా జతపరచమునిచ్చారు. సన్నాహం అనేది అంతర్గత ప్రేరణ.
గుప్త స్థితి, వ్యవస్థీకరణ, పునర్వ్యవస్థీకరణ. అంతర్దృష్టి, ఆహా నేను కనుగొన్నాను. నిరూపణ, మూల్యాంకనము. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. క్రిందివాన్ని సరైన క్రమంలో అమర్చుము. ధారాళత, నమ్యత, వాస్తవికత, అవగాహన, ప్రేరణ. ఇవన్నీ కూడా ఫోర్టర్ని తెలియజేస్తాయి. ధారాళత, సారళ్యత, సహజత్వము, పునర్నిర్వచనము, సమస్యల పట్ల సునిశ్చితత్వము. ఇది గిల్ఫార్డ్కి సంబంధించింది. ధారాళత, సరళత, స్వభావ సిద్ధత, నవ్యత పాల్ టోరెన్స్కి సంబంధించినది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సిరి అందుబాటులోని వనరులతో స్టెథోస్కోప్ రూపొందించే క్రమంలో తన ప్రయత్నాన్ని పక్కన పెట్టినప్పటికీ తన అచేతన మనస్సు సమస్యను గురించి ఆలోచన చేయటం, బాహ్యంగా చూస్తే ఏ మార్పు కనిపించకపోవటం సృజనాత్మక ప్రక్రియలోని ఈ దశను సూచించును. గుప్త స్థితిని సూచించును. సృజనాత్మక ప్రక్రియలో అంతర్దృష్టిని సూచించిందిగా పేర్కొనలేము. కార్టూనిస్ట్ శ్రీధర్ కార్టూన్ గీసే సమయంలో సమకాలీన అంశంపై కలిగిన ఆలోచనను చేతనత్వంతో నిరూపించుకొని అనుప్రయుక్తం చేయటం అనేది అంతర్దృష్టిని సూచించిందిగా పేర్కొనలేము. క్రింది వానిలో సరి అయినవి: తెలిసిన ఆలోచనలను మార్చుకోవడం లేదా రూపాంతర చెందించడాన్ని ధారాళత అంటారు. ఇది సరి అయినదే. నూతన ఆలోచనలను ప్రేరేపించగల అంతర్గత సామర్థ్యం ప్రేరణ. ఇది కూడా సరి అయినదే. అసాధారణ ఆలోచనలను ఉత్పత్తి చేయడం, తద్వారా కొత్త విషయాన్ని కనుగొనడం వాస్తవికత. ఇది సరి అయినదే. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వివేచన లక్షణమునకు సంబంధించనిది. సమస్య పరిష్కారానికి తోడ్పడే వ్యక్త చర్య. వివేచన లక్షణానికి సంబంధించి సరికానిది. గుర్తులు, చిహ్నాలు, భాషలు, భావనలతో సంబంధం లేదు అనేది సరికానిది. ఆలోచనకు తోడ్పడే కారకాలు. ప్రత్యక్షానుభూతి, ప్రతిమలు, భావనలు, గుర్తులు, భాష ఇవన్నీ కూడా ఆలోచనకు తోడ్పడే కారకాలే. కేవలము గత సమాధానాల పునరావృత్తితో గాక పూర్వానుభవాలను జతపరిచి సమస్యలను పరిష్కరించుకోగలగటం వివేచన అని తెలిపినది. మన్ ఆలోచన లక్షణము కానిది. ఆలోచనలు మూర్తమైనవి అనేది ఆలోచన లక్షణము. సమస్య పరిష్కార ప్రవర్తనకు సంబంధించినది. మెటా కాగ్నిషన్ ప్రక్రియలోని అంశమునకు చెందనిది. ఊహించడం. మెటా కాగ్నిషన్ అనగా వాచ్యార్థకంగా ఇలా పిలుస్తారు: బిగ్ థింకింగ్. విశ్వవిద్యాలయ అధికారులతో ఏర్పడిన విభేదాల వలన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లయితే విద్యార్థులు యాజమాన్యం పట్ల ప్రతికూల వైఖరిని ఏర్పరచుకోవడం. ఆకస్మిక సంఘటనలు. క్రింది వానిలో అమూర్త ఆలోచనను గుర్తించుము. రాజేష్ సర్కస్లో ఏనుగును చూస్తూ దానిని గూర్చి చేయు ఆలోచన. క్రింది వానిలో ఊహా ఆలోచనను సూచించుము. రామ్ ప్రభుత్వం ఉచిత పథకాలను ప్రవేశపెడుతూ పోతూ ఉంటే భవిష్యత్తులో దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల జీవనశైలి ఏ విధంగా ఉండబోవునో ఆలోచించడము. క్రింది వానిలో విభిన్న ఆలోచనను సూచించుము. మహేష్ ఒక దత్త సమస్యకు వివిధ రకాలైన పరిష్కార మార్గాలు చూపటం అనేది విభిన్న ఆలోచన. ఈ క్రింది వానిలో అమూర్త ఆలోచనను సూచించుము. కిరణ్ జ్యామితీయ సిద్ధాంతాలు, త్రికోణమితి అంశాలను గ్రహించే సమయంలో చేయు ఆలోచన. క్రింది వారిలో ద్రష్టులను గుర్తించుము. సిరి తరగతిలోని సహ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సమస్య పరిష్కారం కోసం నాయకత్వ పటిమను ప్రదర్శిస్తుంది అనేది ద్రష్టులకు సంబంధించినది. క్రింది వారిలో సహజ ఆలోచనా పరులను గుర్తించుము. అస్వితేజ్ ఒక ఆలోచనను చిన్న చిత్తు ఆలోచన నుండి మొదలుపెట్టి
నూతన విషయాలు కనుగొనడం. క్రింది వారిలో వ్యవస్థాధారిత ఆలోచనా పొరలను గుర్తించుము. శ్రేయాంష్ జీర్ణ వ్యవస్థ విధానాన్ని ఫ్లోచార్ట్ రూపంలో తెలపడం అనేది వ్యవస్థాధారిత ఆలోచన. క్రింది వారిలో దృశ్య పొరలను గుర్తించుము. సరయు వివిధ అంశాలని గ్రాఫుల రూపంలో చిత్రపట రూపంలో తెలపడం. క్రింది వానిలో నిగమనాత్మక వివేచనను గుర్తించుము. పాలిచ్చి పెంచే జంతువులు క్షీరదాలు. ఆవు, మేక, గేదె పాలిచ్చి పెంచుతాయి కావున అవి క్షీరదాలు అనేది నిగమనాత్మక వివేచన. వ్యక్తి తన ఆలోచనలు తానే ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, సంశ్లేషించుకోవడం, మదింపు చేసుకోవడం, మానసిక చిత్రణ చేసుకొని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీలించటం అనేది స్వబుద్ధి. అవి సంజ్ఞానాత్మకత, ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అని తెలిపినది. జాన్ ప్లేవెల్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.